గ్రేటర్ హైదరాబాద్ లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సిటీలోని చాలా ప్రాంతాల్లో నెల రోజుల్లోనే 4 మీటర్ల లోతుకు పడిపోయాయి వాటర్ లెవెల్స్. గతేడాదితో పోలిస్తే ఈసారి 30% వరకు భూగర్భ జలాలు తగ్గాయి. కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 32 మీటర్ల లోతులోకి నీళ్లు పడిపోయాయి. భూమిలోకి నీరు ఇంకడం, వినియోగం ఎక్కువగా కావడంతో సమస్య తీవ్రంగా మారిందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో విలీన ప్రాంతాలతో పాటు గ్రేటర్ పరిధిలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. నగరంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 30% నీటి నిల్వలు తగ్గినట్లు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలాఖరు నాటికి భూగర్భ జలాలు ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా వెస్ట్ సిటీతో పాటు ఉప్పల్, పాతబస్తీలోని చంద్రాయన్గుట్ట, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో భూగర్భ జలాలు అనూహ్యంగా తగ్గుముఖం పట్టినట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు, ఇంకుడు గుంతలు లేకపోవడం, కాలనీలు, బస్తీల్లోనూ కాంక్రీటు రోడ్లు వేయడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా పోయిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గినట్లు చెబుతున్నారు. దీంతో చాలా మంది మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. రోజుకు 12,000 ట్యాంకర్ల వరకు బుకింగ్ అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కడెక్కడ భూగర్భ జలాలు తగ్గాయంటే గ్రేటర్ పరిధిలో పెరుగుతున్న నీటి ఎద్దడికి ప్రధాన కారణం అధిక వినియోగమేనని అధికారులు చెబుతున్నారు. అయితే భూమిలో ఇంకే నీటి కంటే వినియోగం అధికం కావడం ప్రధాన కారణం అంటున్నారు. సిటీలోని 20% ప్రాంతాల్లోనే 10 మీటర్ల లోపు నీటి మట్టం ఉందని అధికారులు చెబుతున్నారు. 80% ప్రాంతాల్లో భూగర్భ జలాల సమస్య తీవ్రంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా బాచ్పల్లి, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మాసబ్ ట్యాంక్, కాబ్రా, కుకట్పల్లి, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో గతేడాది కంటే 30% నీటి నిల్వలు తగ్గినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 32.04 మీటర్ల లోతుకు పడిపోయినట్లు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా కుత్బుల్లాపూర్, చంద్రాయన్గుట్ట, మారేడ్పల్లి, ముషీరాబాద్, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల, పటాన్చెరు, ఆర్సీపురం వంటి ప్రాంతాల్లో నెల రోజుల్లోనే దాదాపు 2 మీటర్ల లోతుకు నీరు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, చెంగిచెర్ల, ఎస్ఆర్ నగర్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లో భూగర్భ జలాలు ఆందోళనకరంగా పడిపోతున్నాయని చెబుతున్న అధికారులు మేల్కొనకపోతే తీవ్ర నీటి ఎద్దడి తప్పదని హెచ్చరిస్తున్నారు. మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేస్తున్న నీటిని తాగునీటి అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తుండటం వల్ల సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో గ్రేటర్ పరిధిలో 30,000 ఇండ్లకు ఇంకుడు గుంతలు నిర్మించాలని వాటర్ బోర్డు నిర్ణయించింది.